ఎంపీ చెంప చెల్లుమనిపించిన మహిళా కార్యకర్త. భారతదేశం లాంటి ప్రజాస్వామ్యం దేశంలో రాజకీయ నాయకులపై కార్యకర్తలకు గాని ప్రజలకు గాని ఆగ్రహం వచ్చినప్పుడు దాన్ని పలు రకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆగ్రహం ఎక్కువ అయితే చాలా మంది వస్తే అది ఒక ఉద్యమంగా మారుతుంది. నిరసన కార్యక్రమాలకు తెరతీస్తుంది. ఫలితంగా ప్రభుత్వాలు దిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరికొన్ని సందర్భాల్లో నేతలపై సిరాచలి తమ నిరసనను తెలియజేస్తూ ఉంటారు. మరికొంతమంది ఆయా నాయకులను పరిగణిస్తూ వాహనాలపై చెప్పులు విసరడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి ఏమీ చేయలేని వారిలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకొని కాస్త కూల్ అవుతారు. కొంతమంది ఎన్నికలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొన్ని దేశాలలో మాత్రం నాయకుల మీద ఆగ్రహాలను భౌతిక దాడులు, కాల్పులకు పాల్పడటం వంటి వాటితో తీర్చుకుంటూ ఉంటారు. పలువురు ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగిన క్రూక్ అనే యువకుడు తన వీడియోలో ఈ హేట్ ట్రంప్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కార్యకర్త మాత్రం ఎంపీ చెంపపై కొట్టి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. అవును, తాజాగా ఓ మహిళా కార్యకర్త బీఎస్పీ రాజ్యసభ ఎంపీపై చేయి చేసుకుంది. ఇందులో భాగంగా ఎంపీ చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మేరకు బుధవారం బహుజన సమాజ్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం మహారాష్ట్రలో జరిగింది. ఈ సమయంలో వేదికపై ఉన్న ఎంపీ రాజ్ గౌతమ్ ను కలిసేందుకు వెళ్లిన మహిళా కార్యకర్త చెంపపై కొట్టింది. దీంతో ఎంపీతో సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం అక్కడున్న కార్యకర్తలందరూ ఆమెను వరించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టికెట్ కేటాయింపులో తలెత్తిన అసంతృప్తిపై ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.